ఈ వర్క్ బ్లౌజ్ ఇచ్చారు. సాదా బ్లౌజ్ మీద బుట్ట చేతులు పెట్టమన్నారు. ఇది ఎలా కట్ చేసుకోవాలన్నది చూపిస్తాను నేను ఇప్పుడు. ఇంత పొడుగు ఉంది కదా చెయ్యి, ఇంత బుట్ట చేతులు అంటే చిన్న షార్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ బుగ్గలు వేసినట్టుగా కనపడాలి. ఆ కటింగ్ ఏంటిదనేది చూపిస్తాను నేను ఇప్పుడు. ఓకేనా? ఇది మనం చంక సైజ్ ఎంత ఉంది ఇక్కడ నుంచి తీసుకోవాలి. 7 ఉంది. డబల్ చేసేస్తే డబల్ మీద 7 ఉంది. షార్ట్ అంటే 4 పెట్టుకుంటున్నాం. దానికి 2 ఇంచులు, బుట్ట కోసం 2 ఇంచులు పెట్టుకోవాలి లెంత్. ఇక్కడ ఎంత ఉంది? 4. ఇది కూడా 4. చెయ్యి లూజ్ ఎంత? ఇది చూసుకోండి. చెయ్యి లూజు 6. ఆ 6 ఇక్కడ పెట్టండి. మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు. ఎగ్జాక్ట్ కుర్తి ఎంత ఉంది? ఎగ్జాక్ట్ కుర్తి ఇక్కడ వరకు ఉంది కాబట్టి పాత బ్లౌజ్తోనే తీసుకుంటే 4.5 ప్లస్ వాళ్ళు 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నారు ఖర్చు కోసం. ఇది ఎగ్జాక్ట్ కుట్టు ఇక్కడ వస్తుంది. 1.5 ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నాం మనం. ఇక్కడ ఎంత పెట్టుకున్నాం? 7 వచ్చింది. చంక లూజ్ ఇది 7. ఆరున్నర పెట్టుకోవాలి. 6 1.5 ఇంచెస్ ఖర్చు. మామూలు చెయ్యి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి 2 ఇంచులు ఇక్కడ బుట్ట కోసం ఎక్కువ పెట్టిన. ఇక్కడ నుంచి మీరు బుట్ట కోసం 3 ఇంచులు తీసుకోండి. ఇక్కడ నుంచి ఇది కుచ్చులు వస్తాయి. ఇక్కడ నార్మల్ చెయ్యి కటింగ్. ఇప్పుడు ఇక్కడ వరకు కుట్టుకునేటప్పుడు ఇక్కడ వరకు కుచ్చులు పెట్టి మామూలు చేయలాగానే కుట్టేసేయాలి. ఆ కుట్టే విధానం ఏంటనేది కూడా చూపిస్తాను నేను. ఓకేనా? ఇది ముందుకు వస్తుంది. 1/2 ఇంచ్ డీప్ తీసుకోవాలి. ఇది ఖర్చు కోసం నాచు పెట్టుకోండి. ఇక్కడ చూడండి చెయ్యి కటింగ్, బుట్ట చేతులు కటింగ్. తీసి క్రాస్ బెల్ట్ ఉన్నది కదా, ఆ క్రాస్ బెల్ట్ ఏ విధంగా తీసుకోవాలన్నది చూపిస్తాను. చూడండి, ఉల్టా చేసాను బ్లౌజు. ఇలా పెట్టుకోండి. ఇక్కడ మార్క్ పెట్టుకోండి. ఇది ఎన్ని ఇంచులు ఉందో చూసుకోండి. ఇది 2.5 ఉంది. కుట్టుకెళ్ళింది కాబట్టి 3 పెట్టుకోండి. 3 ఇంచులు పెట్టుకోండి. ఇక్కడ 1/2 ఇంచు ఇలా 3 పెట్టుకోండి. 1/4 పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం ఇది ఇక్కడ నుంచి
ఎంత ఉందో చూసుకోండి. ఇది ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ కదా, అక్కడ నుంచి ఇలా టేప్ పెట్టుకొని ఇలా కరెక్ట్గా పెట్టుకొని చూసుకోండి. ఎక్కడి వరకు వచ్చింది? 3 ఉంది. మనం ఇక్కడ 3.5 పెట్టుకోవాలి. ఇక్కడ షేప్ రావాలంటే మీరు ఏం చేస్తారంటే ఇది మొత్తం కొలుచుకొని 8.5 ఉంది. 8.5లో సగం ఎంత? 4.5 దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ ఎంత ఉంది? 3 ఇంచులు తీసుకున్నాం. ఈ మధ్యలో 2.5 పెట్టుకోండి. మధ్యలో 2.5 పెట్టుకోండి. ఇలా కలపండి. చూడండి ఎంత బాగా వస్తుంది క్రాస్ షేపు. ఇలా కలిపేసేయండి. కటింగ్ చేస్తున్నాను ఇలా నీట్గా. పెడతాం కదా, అది ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. ఇలా క్రాస్ పెట్టి మీరు క్లాత్ మీద ఇలా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి. అప్పుడే అది నెక్ బాగా కుదురుతుంది. క్లాత్ అనేది క్రాస్ కట్ చేసుకోవాలి. చూడండి ఇలా మీకు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు కట్ చేసుకోవాలి. దానికి జాయింట్ చేసుకొని కుట్టేటప్పుడు ఏందనేది చూపిస్తాను. మీరు పేపర్ బాగా ప్రాక్టీస్ చేయాలి, చేస్తేనే వస్తుంది.